4918 రోజు జూమ్ మీటింగ్కు వేకోజామున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక నూతనమైన రోజునిచ్చినందుకు ఆయనకు స్తోత్రములు చెల్లిద్దాం. మరి ప్రారంభ ప్రార్థన ఆనంద్ గారు, సహోదరులు ఆనందన ప్రార్థన చేయండి. ఈరోజు కార్యక్రమం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలనైనా మీరు మమ్మల్ని ఇంతవరకు కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ దేవా తండ్రి, మీరు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. మరి ఒక దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం. ప్రాణంతో సజీవ లెక్కలో మీరు మమ్మల్ని లేపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, పెద్దలందరూ వచ్చి ఇంటిగా మీరు కృప చూపించండి తండ్రి. జరిగే కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, పాడబోయే పాటలను, జరిగే వాక్య పరిచర్లను లీడ్ చేసే పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ట్రాన్స్లేట్ చేసే మీ బ్రదర్ను కూడా మీరు కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాకు చేత నింపండి, నీ దాసుని ఆత్మపూర్ణిగా మా మధ్యకు తీసుకొని రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు కృప చూపించండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. జరిగే కార్యక్రమం అంతటినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభు ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. మరి పాట కొరకు బనగానపల్లి నుండి మధు అన్నగారు సిద్ధపరచబడి ఉన్నారు అన్న. పాడండి. ఓకే. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ, సేవకులందరికీ, సహోదరులందరికీ ప్రభునామంలో వందనాలు. మన సునాద కీర్తనల నుంచి నీ పాద రవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు అనే కీర్తన పాడుకుంటూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. నీ పాద రవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ పాద రవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా, దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా. నీ పాద రవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ పాద రవలిగా ఉండిన చాలు, నీ పాద సేవలో బ్రతికిన మేలు. నీ చరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ చరణములే పూజించెదను, నీ నామమునే భజించెదను. నీ దివ్య సేవకై జీవించెదను, నీ దివ్య సేవకై జీవించెదను. జీవితమంతా అర్పించెదను, జీవితమంతా అర్పించెదను. దేవా నా దేవా, ప్రభువా యేసు ప్రభువా,
దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలో బ్రతికిన మేలు నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలు బ్రతికిన మేలు నా పోషణకు కర్తవు నీవే నా ఆత్మకును కాపరి నీవే నా పోషణకు కర్తవు నీవే నా ఆత్మకును కాపరి నీవే నా రోగమునకు వైద్యుడ నీవే నా రోగమునకు వైద్యుడ నీవే నా ప్రాణమునకు విభుడవు నీవే నా ప్రాణమునకు విభుడవు నీవే దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలో బ్రతికిన మేలు నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలో బ్రతికిన మేలు అమర జ్యోతివి నీవే దేవా అద్వితీయుడవు నీవే ప్రభువా అమర జ్యోతివి నీవే దేవా అద్వితీయుడవు నీవే ప్రభువా అంధకారపు లోయలలోన అంధకారపు లోయలలోన ఆదరించే దేవుడ నీవే ఆదరించే దేవుడ నీవే దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా దేవా నా దేవా ప్రభువా యేసు ప్రభువా నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలో బ్రతికిన మేలు నీ పాదరవళిగా ఉండిన చాలు నీ పాద సేవలో బ్రతికిన మేలు అన్నా వందనాలన్నా నాన్న చక్కటి పాట పాడి వినిపించిన మదన్నకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి వాక్య సమయానికి వచ్చాం. ఈరోజు వాక్యం కొరకు నవీన్ కుమార్ అన్న కన్నడలో వాక్యం అందిస్తుండగా మన బర్నబాస్ అన్న తెలుగులోకి అనువాదం చేస్తారు మొదటిసారిగా. మరి ఈ సమయం కోసం మరి ప్రభువు మనతో మాట్లాడునట్లుగా రూఫస్ అన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. రూఫస్ అన్న వందనాలనా? వందనాలన్నా, ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకముందున మా తండ్రి,
గతించిన రాతంతయు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ప్రభా మమ్మల్ని ఇంకను ప్రాణంతో ప్రభా తండ్రి జీవంతో కూడా ఉంచి సజీవుల లెక్కలో ప్రభా ఉదయకాల సమయంలో నేను తండ్రి మీ యొక్క పవిత్రమైనటువంటి పాదాల చెంత ప్రభా ఈ విధముగా జూమ్ ప్లాట్ఫామ్ లోనైనా మేమందరం కలుసుకోవటానికి మరొకసారి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ధన్యకరమైనటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకించబడినటువంటి ఈ దినానికై మమ్మల్ని నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నో దినాలుగా ప్రభా తండ్రి నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ దాసుడు ప్రభా తండ్రి వనభాసనని ప్రభా తండ్రి మీరు ఏర్పరచుకొని ప్రభా తండ్రి నాయన చక్కగా తండ్రి నాయన ప్రభా ఈ యొక్క ప్రయాసంలో మీరు తోడుకొని నడిపిస్తున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రత్యేకించి ఈ సమయం కొరకే మేము వచ్చాం ప్రభా తండ్రి నాయన ప్రభా కర్ణాటక నుంచి ప్రభా తండ్రి నవీన్ జిందల్ గారిని ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ కొరకు ఏర్పరచుకున్నారు ప్రభా తండ్రి. అదే విధంగా తండ్రి కన్నడ నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇద్దరిని మీ ఆత్మతో మీరు నింపండి తండ్రి. వారి హృదయాల్లో ఏమైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మీరు తండ్రి మీరు ఉంచారో ప్రభా ఆ మాటలు మీరు మాకు వినిపించండి. మా జీవితాల్లో ప్రభా తండ్రి అవి నాయన తండ్రి మేము నాయన వాటిని అన్వయించుకొని వాటి ప్రకారం జీవించడానికి మీ కృపను దయచేయండి. మా హృదయాలు మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయాన్ని మీ చక్కని స్వరాన్ని ప్రభా మేము వినగలగటానికి మీ కృపను దయచేయండి. ప్రేమగల తండ్రి ఇద్దరు సోదరుల ప్రభా తండ్రి దేవదాసులను మీ యొక్క సన్నిధానంలో మీ చేతుల్లో అప్పచెప్పుకుంటూ ప్రేమగల తండ్రి ప్రభా తండ్రి వారి వాక్యం బోధిస్తుండగా తర్జుమా చేస్తుండగా ప్రేమగల తండ్రి మీ ఆత్మ నడిపింపును మెండుగా దయచేయమని తద్వారా మేము అందరము కూడా నాయన క్షేమము ఆశీర్వాదము పొందటానికి మీ కృపను దయచేయమని అన్ని విధములైనటువంటి ఆటంకములన్నిటి నుంచి మీరు మమ్మల్ని తప్పించి ప్రభా తండ్రి నాయన చివరి వరకు మీరే ఉండి ఆయన నడిపించమని మీ నామానికి అత్యధికమైనటువంటి మహిమ కలిగించుకుందరని మా కొరకై త్వరగా రానైనటువంటి మా ప్రియ ప్రభు మా ప్రాణ విమోచకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రూఫస్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో నవీన్ అన్న కన్నడలో వాక్యం అందిస్తుండగా బర్నబాస్ అన్న తెలుగులో తర్జుమా చేస్తారు. వందనాలన ఇద్దరికి. ప్రారంభించండి. ಪ್ರಾರಂಭಿಂಚಿ. ಎಲ್ಲರಿಗೂ ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ನಿಮಗೆ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳು. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలండి. ಈ ಒಂದು ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಈ ಒಂದು ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ನಾನು ದೇವರ ವಾಕ್ಯ ಸಂದೇಶ ಕೊಡುವುದಕ್ಕೆ ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ನನಗೆ ಜೂಮ್ ಆಗ್ಲಿ ಅಥವಾ ನೇರವಾಗಿ ಅಥವಾ ಸಭೆಯಲ್ಲಿ ಯಾವಾಗಾದ್ರೂ ದೇವರ ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ಕೊಡಬೇಕಾದ್ರೆ ಫಸ್ಟ್ ದೇವರಿಂದ ಒಂದದೇ ನಾನು ಬೇರೆ ಹತ್ರ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ಹೋಗೋದಿಲ್ಲ. జూమ్ లో కానివ్వండి లేదా ఏ ప్రదేశంలో అయినా సరే వాక్యం చెప్పాలి అని అనుకున్నప్పుడు నాకు దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు నాకు సందేశం ఇస్తే తప్ప నేను మాట్లాడను. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 18-20 ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳ್ತದೆ ದೇವರ ವಾಕ್ಯ. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఇలా దేవుని వాక్యం చెప్తుంది. ಡ್ಯೂಟೋಲಮೆ 18:20 18-20 ವಚನದಲ್ಲಿ ಯಾವ ಪ್ರವಾದಿ ನನ್ನಿಂದ ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದದೆ ನಾನು ಪ್ರೇರಣೆ ಮಾಡದೆ ಮಾತುಗಳನ್ನು ಯೆಹೋವನ ಮಾತೆಂದು ಹೇಳಿ ಜನರಿಗೆ ತಿಳಿಸುವನು, ಇಲ್ಲವೇ ಇತರ ದೇವರುಗಳ ಹೆಸರಿನಲ್ಲಿ ಮಾತಾಡುವನು, ಅವನಿಗೆ ಮರಣ ಶಿಕ್ಷೆಯಾಗಬೇಕೆಂದು ಹೇಳಿದನು. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 20వ వచనం చదువుతానండి. ఏ ప్రవక్తయు అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం కొని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయును చావవలని. ನೋಡಿ, ದೇವರಿಂದ ಹೊಂದದೆ ನಾವು ದೇವರ ಪ್ರೇರಣೆ ಮಾಡದೆ ದೇವರ ವಾಕ್ಯ ಸಂದೇಶಗಳನ್ನು ನಾವು ಕೊಡಬಾರದು. కాబట్టి దేవుని ఎదురు మనం పొందుకోకుండా, దేవుని అనుమతి లేకుండా మనము సందేశాలు ఇవ్వకూడదు. ಅದರಿಂದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ದೇವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಏನನ್ನು ಮಾತಾಡಿದ್ರು ಅದನ್ನೇ ಈ ಮುಂಜಾನೆ ನಿಮ್ಗೆ ತಿಳಿಸ್ಲಿಕ್ಕೆ ನಾನು ಇದ್ದೇನೆ. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుడు నాతో ఏం మాట్లాడాడో ఆ సంగతిలో మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ఈ ఉదయకాల సమయంలో ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದ ಹಾಗೆ నేను ప్రార్థన చేస్తూ వచ్చిన రీతిగా ದೇವರು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟಂತ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗ, దేవుడు నాకు అనుగ్రహించిన వాక్య భాగం
ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬ ಒಂದು ಶೀರ್ಷಿಕೆ, ನನ್ನ ಒಂದು ವಾಕ್ಯ ಸಂದೇಶದ ಒಂದು ಶೀರ್ಷಿಕೆ ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬ ಒಂದು ಆಧಾರದಲ್ಲಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని సన్నిధి అనే శీర్షికను ఈ దినం నేను చెప్పాలనుకుంటున్నాను. ಪ್ರಾರಂಭವಾಗಿ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ప్రారంభ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಮತ್ತೆ ಹೇಳಿ. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಲೂಕ ಚಾಪ್ಟರ್ 1 verse 8. ఓకే. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ಹೀಗಿರಲಾಗಿ ಜಕರೀಯನ ವರ್ಗದ ಸರತಿ ಬಂದಾಗ ಅವನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಯಾಜಕ ಧರ್ಮವನ್ನು ನಡೆಸುತ್ತಿರಲು ದೇವಾಲಯದೊಳಕ್ಕೆ ಹೋಗಿ ಧೂಪವನ್ನು ಅರ್ಪಿಸುವುದು ಯಾಜಕರ ಮರ್ಯಾದೆಯ ಪ್ರಕಾರ ಅವನಿಗೆ ಪಾಲು ಬಂತು. ಇಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ, ದೇವರ తెలుగులో జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, ಇಲ್ಲಿ ಯಾಜಕನು ಜಕರೀಯನ ವರ್ಗದ ಸರತಿ ಬಂದಾಗ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಯಾಜಕ ಸೇವೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಅವನು ಹೋದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా అని మనం చదువుతున్నాం. ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬ ಒಂದು ಪದ, ಅದನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. దేవుని సన్నిధి లేదా దేవుని ఎదుట అనే పదాన్ని మనం తీసుకుందాం. ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದರಿಂದ ನಮಗೆ ದೊರಕುವಂತ 7 ವಿಷಯಗಳನ್ನು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತೇನೆ. దేవుని సన్నిధి అనే అంశాన్ని మనము చూసినప్పుడు అందులో నుంచి 7 అంశాలు మనం ధ్యానం చేద్దాం. ಮೊದಲನೇ ಭಾಗ, మొట్టమొదటిది. 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಮಾಡಬೇಕಾದಂತ 4 ವಿಷಯಗಳು. అదే విధంగా దేవుని సన్నిధిలో మనం చేయవలసిన 4 విషయాలు కూడా ధ్యానం చేద్దాం. ಒಂದು, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಮಗೆ ದೊರಕುವಂತ 7 ವಿಷಯಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ, దేవుని సన్నిధిలో మనకు దొరికే విషయాల్లో 7 ఉన్నాయి. అందులో మొదటిది ఏమనగా, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತವನು ಆತನಾಗಿದ್ದಾನೆ. దేవుడు మన మధ్యలో ఉండేవాడుగా ఉన్నాడు. ನಾವು ಅಂದ್ರೆ ದೇವರ ಒಂದು ಉಪಸ್ಥಿತಿ ಅದು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು. దేవుని యొక్క ఉనికి మన మధ్యలో ఉంటుంది. ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ, ವಿಮೋಚನ ಕಂಡ 25:8ನೇ ವಚನದಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಒಂದು ಗುಡಾರವನ್ನ ಕಟ್ಟಬೇಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. ನಿರ್ಗಮಕಾಂಡము 25:8 25వ అధ్యాయం 8వ వచనంలో, 2 Corinthians 6 verse 16. విమోచన కాండల్వా? విమోచన కాండ 25:8. 25:8వ వచనాన్ని మనం గమనిద్దాము. ನಾನು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸಿಸುವುದಕ್ಕೆ ನನಗೆ ಒಂದು ದೇವಸ್ಥಾನವನ್ನು ಕಟ್ಟಿಸಬೇಕು. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ನಾವು 2 ಕೊರಿಂಥ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದಲ್ಲಿಯೂ ಕೂಡ ಇದೇ ಒಂದು ವಿಷಯವನ್ನ ಅಲ್ಲಿಯೂ ಕೂಡ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం కూడా ఈ సంగతిని మనం చూస్తాం. ನಾನು ಹೇಳಿ ಮುಂದೆ ಹೋಗ್ತೀನಿ, ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನ ಓದೋದು ಬೇಡ. ఓకే. కొన్ని విషయాలు తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తూ వెళ్ళిపోతుంటాను. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ನೋಡುವಂತದ್ದು, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನು ವಾಸ ಮಾಡುವಂತವನು ಆತನಾಗಿದ್ದಾನೆ. మొట్టమొదటిది, దేవుని సన్నిధిలో ఆయన తన జనుల మధ్య ఉంటాడు. ಎರಡನೇದಾಗಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಆರಾಧನೆ ಒಂದು ಕೇಂದ್ರವಾಗಿದೆ. ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಆರಾಧನೆ ಒಂದು ಕೇಂದ್ರ. రెండవదిగా, దేవుని సన్నిధి అంటే అది ఆరాధనకు కేంద్రం. ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 4ನೇ 23-24 ವಚನದಲ್ಲಿ, ಜಾನ್ ಚಾಪ್ಟರ್ 4 verse 23-24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. ಸ್ತುತಿ, ಕೃತಜ್ಞತೆ ಮತ್ತು ಆರಾಧನೆ, ಸ್ತೋತ್ರಗಳು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಕರ್ತನಿಗೆ ಅದು ಸಮರ್ಪಣೆ ಆಗುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ, ಅದು ಸನ್ನಿಧಿ.
స్తుతి కృతజ్ఞతార్పణ ఇత్యాది మనం ఏం చెల్లించినా దేవుడు ಹ್ಮ್. కేంద్రంగా ఉంటాడు అందులో. ಒಂದು ಆರಾಧನೆ ಒಂದು ಕೇಂದ್ರವಾದಂತ ಒಂದು ಸ್ಥಳ. ಎರಡು దేవుని సన్నిధి అనగా ఆరాధనకు కేంద్ర స్థానం. ಮೂರನೇದಾಗಿ మూడవదిగా ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವ ಸಮಾಧಾನ ದೊರಕುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. ఆ దేవుని సన్నిధి అనగా సమాధానం దొరికే స్థలం. 2 ಸಮುವೇಲ 7:18 ನಾವು ಓದ್ತೀವಿ ಅದು. సమూయేలు రెండవ గ్రంథము 2 ಸಮುವೇಲ 7:18 18 వచనం. ಆತಂಕ ಭಯದಿಂದ ದೂರ ಮಾಡುವಂತ ಒಂದು ಸ್ಥಳ ದೇವರ ಸನ್ನಿಧಿ. ಸರಿ ಹೇಳಿ. ಭಯ ಮತ್ತು ಆತಂಕಗಳಿಂದ ದೂರ ಮಾಡುವಂತ ಒಂದು ಸ್ಥಳ ದೇವರ ಸನ್ನಿಧಿ. ఆ భయమును దూరపరిచేది దేవుని యొక్క సన్నిధి. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగవదిగా ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಸಂತೋಷ ದೊರಕುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. దేవుని సన్నిధి అనగా పరిపూర్ణ సంతోషం దొరికే స్థలం. ನಾವು ಕೀರ್ತನೆಗಳ ಪುಸ್ತಕ 16ನೇ 11ನೇ ವಚನದಲ್ಲಿ ಓದ್ತೇವೆ. కీర్తన గ్రంథము 16:11 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం గమనిస్తే ಆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ನಿನ್ನ ಬಲಗೈಯಲ್ಲಿ ಭಾಗ್ಯವಿದೆ, ನಿನ್ನ ಸನ್ನಿಧಿ ಸಂಪೂರ್ಣ ಸಂತೋಷವಿದೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. దేవుని సన్నిధిలో 16-11 కీర్తనలు గమనిస్తే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని ఉంది. ಐದನೇದಾಗಿ ಫಿಫ್ತ್ಲಿ ఐదవది ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಯುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. ಮತ್ತೆ ಹೇಳಿ. ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತಹ ಒಂದು ಸ್ಥಳ. ఐదవదిగా దేవుని సన్నిధి అనగా అక్కడ ప్రార్థన జరిగే స్థలం అది. ಯಾಕಂತಂದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೋಗಿ ಅನೇಕ ಭಕ್ತರುಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದನ್ನ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಓದುತ್ತೇವೆ. అనేక మంది భక్తులు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేది మనం చూస్తాము. ದೇವರೊಂದಿಗೆ ಸಂಭಾಷಣೆ ಮತ್ತು ಆತ್ಮೀಯ ಸಂಬಂಧವನ್ನು ಬೆಳೆಸುವಂತ ಒಂದು ಅವಕಾಶ ಅದು. దేవునితో కూడా ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండి దేవునితో మాట్లాడే అవకాశం అది. 1 ಸಮುವೇಲ ಪುಸ್ತಕ 1:9ನೇ ವಚನದಲ್ಲಿ 1 ಸಮುವೇಲ 1:9 ಅನ್ನಳು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹೋಗಿ ದೇವರೊಂದಿಗೆ ಆಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಳು, ದೇವರು ಆತನು ಆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో హన్నా ಅನ್ನಳು దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది, దేవుడు ఆమెకు ప్రత్యుత్తరం ఇచ్చాడు కూడా మనం చూస్తాం. 5 6th ఆరవదిగా ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಪವಿತ್ರತೆಯ ಒಂದು ಅನುಭವ ಕೊಡುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. దేవుని సన్నిధి అనగా అది పవిత్రతనిచ్చే స్థలం. ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 16:29ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಯಾರು ಮನುಷ್ಯನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಅವಲೋಕಿಸಿಕೊಳ್ಳುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:29 16-29లో ನಾವು ಯಾರು, ದೇವರು ಯಾರು, ದೇವರ ಒಂದು ಪವಿತ್ರತೆಯ ಒಂದು ಅನುಭವ ಕೊಡುವಂತ ಒಂದು ಸ್ಥಳ ದೇವರ ಸನ್ನಿಧಿ. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకి ఏం చేశాడు నా విషయాలు అక్కడ తేటగా మనం గమనిస్తాం. 7th ಏಳನೇದಾಗಿ ఏడవదిగా ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಬಲ ಮತ್ತು ಆತ್ಮಿಕ ಧೈರ್ಯ ಕೊಡುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. దేవుని సన్నిధి అనగా మనకి బలమును ధైర్యమును ఇచ్చేది. ದೇವರ ಸನ್ನಿಧಿ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಶಕ್ತಿಯನ್ನು ನೀಡುವಂತದ್ದಾಗಿದೆ. అది విశ్వాసులకు శక్తినిచ్చేటువంటిగా ఉంది. ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪುಸ್ತಕ ಮತ್ತು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅನೇಕ ವಾಕ್ಯ ಭಾಗಗಳಲ್ಲಿ ವಾಕ್ಯಗಳುಂಟು. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఇలాంటి వచనాలు అనేకం ఉన్నాయి. ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರುವಾಗ ವಾಕ್ಯ ಸಂದೇಶಗಳನ್ನ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಆತ್ಮಿಕವಾದಂತಹ ಒಂದು ಉಜ್ಜೀವನ, ಒಂದು ಬಲ, ಒಂದು ಧೈರ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ಸಿಕ್ಕುವಂತದ್ದಾಗಿದೆ. ಅದು ಪವಿತ್ರಾತ್ಮನ ಮೂಲಕವಾಗಿ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనం ఆత్మీయంగా ఎంతో బలపడి శక్తి పొందుకుంటాం.
ನಾವು 7 ವಿಷಯಗಳು ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ನಮಗೆ దొరుకుವಂತಹ 7 విషయాలను ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದೆ. కాబట్టి దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధిలో మనకు దొరికే 7 అంశాలను నేను మీకు చెప్పాను. ಒಂದು, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರು ತಾನೇ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. మొట్టమొదటిది దేవుని సన్నిధి అనగా దేవుడు మన మధ్యలో ఉంటాడు. ಸೆಕೆಂಡ್ಲಿ, ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಅದು ಆರಾಧನೆಯ ಒಂದು ಕೇಂದ್ರವಾಗಿದೆ. రెండవది దేవుని సన్నిధి అనగా అది ఆరాధనకు కేంద్రము. ಥರ್ಡ್ಲಿ, ಮೂರನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಸಮಾಧಾನ ದೊರಕುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. మూడవది దేవుని సన్నిధి అనగా అది సమాధానం దొరికే స్థలము. ನಾಲ್ಕನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಪರಿಪೂರ್ಣ ಸಂತೋಷ ಅಲ್ಲಿರುವಂತದ್ದಾಗಿದೆ. నాలుగవది దేవుని సన్నిధి అనగా అది సంపూర్ణ సంతోషం దొరికే స్థలం. ಐದನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಇಡುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. ఐదవదిగా దేవుని సన్నిధి అనగా ప్రార్థన చేసే స్థలము. ಆರನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಪವಿತ್ರತೆಯ ಒಂದು ಪರಿಶುದ್ಧತೆ ಅನುಭವ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. ఆరవదిగా దేవుని సన్నిధి అనగా పరిశుద్ధత అనే అనుభవాన్ని ఇచ్చే స్థలం. ಏಳನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿ ಬಲ ಮತ್ತು ಧೈರ್ಯ, ಆತ್ಮಿಕ ಬಲ ಧೈರ್ಯ ಕೊಡುವಂತ ಒಂದು ಸ್ಥಳವಾಗಿದೆ. ఆరవదిగా దేవుని సన్నిధి అనగా మనకు ఆత్మీయంగా బలమును ధైర్యమును ఇచ్చేది. ಈ 7 ವಿಷಯಗಳು ನಮಗೆ ದೊರಕುವಂತ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳು. 7 విషయాలు దేవుని సన్నిధిలో మనకు దొరికే ఆశీర్వాదాలు. ಆದ್ರೆ ಈಗ ನಾವು ಮಾಡಬೇಕಾದಂತ 4 ಸಂಗತಿಗಳನ್ನ ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತೇನೆ. ఇప్పుడు మనం చేయవలసిన 4 విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ 4 ಪ್ರಮುಖವಾದಂತ ಸಂಗತಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. మనం చేయవలసిన 4 విషయాలు, దేవుని సన్నిధిలో మనం చేయవలసిన 4 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఒకటవది, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಸೇವಕನು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಸೇವೆ ಮಾಡಬೇಕು. ఆ దేవుని సన్నిధిలో దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుడు జాగ్రత్తగా సేవ చేయాలి. రెండవది, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುಗಳು ಕೂಡ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತವುಗಳು. దేవుని సన్నిధిలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ಮೂರನೇದಾಗಿ, మూడవదిగా, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹಾಜರಾತಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತವುಗಳು. ಹಾಜರಾತಿ ಮೀನ್ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತದ್ದು. దేవుని సన్నిధిలో సహవాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ನಾಲ್ಕನೇದಾಗಿ, నాలుగవదిగా, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಜಾಗ್ರತೆ ಮತ್ತು ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. దేవుని సన్నిధిలో మనం హెచ్చరిక కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ನಾನು ಮೊದಲನೇ ವಿಷಯಕ್ಕಿನ್ನ ಬರ್ತೀನಿ. మొదటి విషయానికి వద్దాము. ಈ ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ದೇವರ ಸೇವಕನು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಸೇವೆ ಮಾಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుడు చాలా భయం చేత జాగ్రత్త కలిగి ఉండాలని మనం చెప్పుకున్నాం. ಯಾಕಂತಂದ್ರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಓದುತ್ತೇವೆ, ಒಬ್ಬ ದೇವರ ಸೇವಕನಿಗೆ ಯಾರಾದ್ರೂ ಏನಾದ್ರೂ ಕೊಡುವುದಾದ್ರೆ, ಅದು ಒಂದು ಗಿಫ್ಟ್ ಕೊಡುವುದಾದ್ರೆ, ಹಣ ಕೊಡುವುದಾದ್ರೆ, ಆತನು ಏನೇ ಮಾಡಿದ್ರು ಸಹ ತುಂಬಾ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನಾವು ಮಾಡ್ಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ಅದು ಆ ಗಿಫ್ಟ್ ತಗೊಳ್ಳುವಾಗ ಅವಿಶ್ವಾಸಿಯಾಗಿರ್ಲಿ ಅಥವಾ ವಿಶ್ವಾಸಿಯಾಗಿರ್ಲಿ, ನಾವು ತುಂಬಾ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇದು ಪರಿಗಣಿಸೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుడు తాను సేవ చేస్తూ ఉండగా ఎవరైనా ఒక కానుక తెచ్చిస్తే, ఇవి తెచ్చిస్తే దాన్ని చాలా భయముతోనూ జాగ్రత్తగా దాన్ని వినియోగించాలి. 2 ಕಿಂಗ್ 5:16, 2 ಅರಸುಗಳ ಪುಸ್ತಕ 5:16, 2 ಕಿಂಗ್ 5:16, ಎಲೀಷು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತದೆ, ನಾನು ಸನ್ನಿಧಿ ಸೇವೆ ಮಾಡುವಂತ ಯೆಹೋವನಾಣೆ, ನಿನ್ನಿಂದ ಏನನ್ನೂ ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. ನಾಮಾನನು ಎಷ್ಟು ಒತ್ತಾಯಪಡಿಸಿದ್ರು ಕೂಡ ಏನು ಕೂಡ ಅವನು ತೆಗೆದುಕೊಳ್ಳಲೇ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనంలో ఎలీషా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకురను,
అని చెప్పాడు. ಆ ನಾಮಾನನು ಅರಮ್ಯ ದೇಶದವನಾದಂತಹ ಸೇನಾಧಿಕಾರಿಯಾದಂತಹ ನಾಮಾನನು ಅವನು ಅನೇಕ ಗಿಫ್ಟ್ಗಳನ್ನ ಅವನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಈ ಸೇವಕನಿಗೆ ಕೊಡುವಾಗ ಆತನು ಏನನ್ನು ಕೂಡ ಆತನು ತೆಗೆದುಕೊಳ್ಳಲೇ ಇಲ್ಲ. ఆ ఇక్కడ నయమాను అతడిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను అని ఉంది. ಆಮೇಲೆ ನಾವು ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಓದ್ತೇವೆ, ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ ಜೆನೆಸಿಸ್ ಚಾಪ್ಟರ್ 14:21. మరొక లేఖన భాగాన్ని మనం చూస్తాము. ఆదికాండము 14:21. 21ನೇ ವಚನದಲ್ಲಿ ಆಸ್ತಿಯನ್ನು ನೀನೇ ತಕ್ಕೋ ಎಂದು ಹೇಳಲು ಅಬ್ರಹಾಮನು ಅವನಿಗೆ, ಒಂದು ದಾರವನ್ನಾದರೂ ಕೆರದ ಬಾರನ್ನಾದರೂ ನಿನ್ನಿಂದ ಯಾವುದನ್ನು ಕೂಡ ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಭೂಮಿ ಆಕಾಶಗಳ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದಂತ ಪರಸ್ಪರನ ದೇವರಾಗಿರುವಂತ ಯೆಹೋವನ ಕಡೆಗೆ ಕೈ ಎತ್ತಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಅಬ್ರಹಾಮನು ತಿಳಿಸುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. సుధమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకుని అబ్రాహాముతో చెప్పగా, అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రాహామును తన ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమునకును భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడును దేవుడు నిన్న యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అన్నాడు. ಒಬ್ಬ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅನ್ಯ ಜನರು ದೇವರ ಸೇವಕನಿಗೆ ಏನಾದ್ರು ಕೊಡುವಾಗ ಯಾರೊಬ್ಬರು ಕೂಡ ಅವರು ಸ್ವೀಕಾರ ಮಾಡಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. పాత నిబంధనలో విశ్వాసులు ఎవరైనా దేవుని సన్నిధికి కానుక తీసుకుని వచ్చినప్పుడు సేవకులు దాన్ని తీసుకోలేదు చాలాసార్లు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅನ್ಯ ಜನರಿಂದ ಒಬ್ಬ ಸೇವಕನು ಏನನ್ನು ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು ಎಂಬುದಾಗಿ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. కొత్త నిబంధనలో కూడా అన్నిల యొద్ద నుంచి సేవకులు ఎలాంటి ఏవి తీసుకోకూడదు అని చెప్పబడింది. 3 ಯೋಹಾನ 3 John 7. యోహాను రాసిన 3వ పత్రిక 7వ వచనాన్ని మనం గమనిస్తే, ಯಾಕಂದ್ರೆ ಅವರು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರನ್ನು ಪ್ರಸಿದ್ಧಿಪಡಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಹೊರಟು ಹೋಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಅನ್ಯ ಜನಗಳಿಂದ ಏನನ್ನೂ ಕೂಡ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. యోహాను రాసిన 3వ పత్రిక 7వ వచనాన్ని మనం గమనిస్తే, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్షి ఇచ్చరి, వారు అన్య జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా అని రాయబడింది. ಅಂದ್ರೆ ನಾವು ಅನ್ಯ ಜನರಿಂದ ಏನನ್ನು ಕೂಡ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. ಅಂದ್ರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುವಾಗ ಒಂದ್ ವೇಳೆ ಅನ್ಯ ಜನರು ನಮ್ಗೆ ಏನಾದ್ರು ಒಂದು ಗಿಫ್ಟ್ ಕೊಡುವುದಾದ್ರೆ ದೇವರ ಸೇವಕರಿಗೆ ತುಂಬಾ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇದರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸುವಂತ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದು. మనం దేవుని స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అన్య జనులు మనకి ఏదైనా ఇస్తే దాన్ని మనం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ಯಾಕೆ ನಾವು ಮತ್ತೆ ಅನ್ಯ ಜನರನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ಮತ್ತೆ ಬೇರೆ ಯಾರಿಂದ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಬೇಕು? అన్య జనుల దగ్గర ఎందుకు తీసుకోకూడదు? అయితే మనం ఎవరి దగ్గర తీసుకోవాలి? 1 Corinthians chapter 9 verse 13. 1 కొరింథీ 9:13 9:13 వచనం చూద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:13. ದೇವಾಲಯದ ಊಳಿಗವನ್ನು ನಡೆಸುವವರು ದೇವಾಲಯದ ಆದಾಯದಿಂದ ಊಟ ಮಾಡುತ್ತಾರೆಂದು ಯಜ್ಞವೇದಿಯ ಬಳಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವವರು ಆ ವೇದಿಯ ಬರುವ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದುತ್ತಾರೆಂಬುದು ನಿಮಗೆ ತಿಳಿಯದು. 14. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನು ಸಹ ಸುವಾರ್ತೆ ಸಾರುವವರು ಸುವಾರ್ತೆಯಿಂದಲೇ ಬದುಕಬೇಕೆಂದು ನೇಮಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:13-14 వచనాలు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. గలతీ పత్రిక 6:16. 6:6. గలతియన్ 6:6. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ సంగతిని చూద్దాం. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಉಪದೇಶ ಹೊಂದುವವನು ಉಪದೇಶ ಮಾಡುವವನಿಗೆ ತನಗಿರುವ ಎಲ್ಲಾ ಒಳ್ಳೆಯವುಗಳಲ್ಲಿ ಪಾಲು ಕೊಡಲಿ, ಮೋಸ ಹೋಗಬೇಡಿರಿ, ದೇವರು ತಿರಸ್ಕಾರ ಸಹಿಸುವನಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಓದುತ್ತೇವೆ.
గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలను. మోసపోకుడి ಒಂದು దేవుడు విక్రింపబడడు. ఫస్ట్ తిమోతి చాప్టర్ 5:17 ತಿಮೋಥಿ ರಾసిన ಫಸ್ಟ್ ಮೊದಲ ಪತ್ರಿಕೆ 5వ ಅಧ್ಯಾಯ 17వ ವಚನವು, ಅಧಿಕಾರ ನಡೆಸುವ ಸಭೆ ಹಿರಿಯನು ಅದರೊಳಗೆ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಉಪದೇಶದಲ್ಲಿ ಕಷ್ಟಪಡುವವರನ್ನು ಇಮ್ಮಡಿಯದ ಮಾನಕ್ಕೆ ಯೋಗ್ಯರೆಂದು ಎಣಿಸಬೇಕೆಂಬುದ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. ಮೊದಲನೇ ತಿಮೋಥಿ 1ನೇ ಅಧ್ಯಾಯ 5:17 5వ అధ్యాయం 17వ వచనం. అయితే ఒక్క నిమిషం. బహుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడనుగా ఎంచవలెను. ಈ 3 ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಓದುವಾಗ ಒಬ್ಬ ದೇವರ ಸೇವಕನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ಸುವಾರ್ತೆ ಸಾರುವಾಗ ಸುವಾರ್ತೆಯಿಂದಲೇ ಬದುಕಬೇಕು ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు సువార్త ప్రకటిస్తూ సువార్త వలననే జీవించాలి. ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅಥವಾ ದೇವರ ಜನರು ಏನಾದ್ರೂ ಒಂದು ಗಿಫ್ಟ್ಗಳನ್ನ ನಾವು ಕೊಡುವಾಗ ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲಹೀನತೆಯಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಂದ ಸ್ವೀಕರಿಸುವಾಗ ತುಂಬಾ ಎಚ್ಚರಿಕೆ ವಹಿಸಬೇಕು. మనం దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు లేదా వాక్యాన్ని బోధించేటప్పుడు బలహీనమైన వారి యొద్ద నుంచి కానుక తీసుకునే విషయంలో కూడా మనం జాగ్రత్త వహించాలి. ಯಾಕಂತಂದ್ರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ತನ್ನ ಸೇವಕರನ್ನ ದೇವರು ಆತನು ನಡೆಸುವುದಕ್ಕೆ ಸಹಾಯಿಸುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾತನಾಗಿದ್ದಾನೆ. ఎందుకనగా తాను పిలిచిన తన సేవకులను ఆయన పోషించుటకు ఆయన సమర్థుడు. ನಮ್ಮ ಅಗತ್ಯತೆಗೆ ತಕ್ಕಂತೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡುವಂತವನು ಆತನಾಗಿದ್ದಾನೆ. మన ప్రతి అవసరతను ఆయన తన మహిమలో తీర్చుటకు ఆయన సరిపోయిన వాడుగా ఉన్నాడు. ಅನೇಕ ಸಾರಿ ನಾವು ನಮ್ಮೂರಿಂದಲೇ ನಮಗೆ ಕೇಡುಗಳು ಉಂಟಾಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆಗಳು ಕೂಡ ಇದೆ. అనేక సందర్భాల్లో మన వారి నుంచే మనకి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ಒಂದು ಉದಾಹರಣೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ఒక ఉదాహరణ చెప్తాను. ಒಂದು ಕಾಡಲ್ಲಿ 2 ಲಾರಿ ಗರಗಸಗಳು ಹೋಯ್ತು. ಈ ಮರ ಕಟ್ ಮಾಡೋ ಗರಗಸ ಹೋಯ್ತು. ఒక అరణ్యమునకు అడవికి 2 లారీలు కట్టల కోసం వెళ్ళాయి, కట్టెలు నరకడానికి. ಈ ಇಡೀ ಕಾಡೆ ಅದು ನಡುಗಲಿಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ఏం స్టార్ట్ ಆಯ್ತು? ಇಡೀ ಕಾಡುಗಳು ಭಯ ನಡುಗಲಿಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆందోళన, భయం అక్కడ ప్రారంభమైంది. ಆದ್ರೆ ಒಂದು ವಯಸ್ಸಾದಂತ ಒಂದು ಮರ ಹೇಳ್ತು. అందులో వయసైన ఒక చెట్టు చెప్పింది ఇలాగా, ಏನಕ್ಕೆ ಭಯ ಪಡ್ತೀರಾ? ఎందుకు భయపడతారు అనేది. 2 ಲಾರಿ ಅಲ್ಲ 4 ಲಾರಿ ಬಂದ್ರೆ ಏನ್ ಪ್ರಯೋಜನ? ಅದ್ರಲ್ಲಿ ನಮ್ಮವರು ಅದ್ರೊಳಗಡೆ ಇರ್ಬೇಕಲ್ಲ. 2 కాబట్టి 4 లారీని రానిగాక అందులో మన వాళ్ళు ఉండాలి కదా, ఎందుకు భయపెడతారు మీరు అని ఒక వయసైన చెట్టు చెప్పింది. ಈ ಗರಗಸ ಕುಯ್ಬೇಕಾದ್ರೆ ಕಬ್ಬಿಣ ಇದೆ, ಏನು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. ಅದ್ರಲ್ಲಿ ಒಂದು ಮರ ಕೂಡ ಬೇಕಲ್ವಾ? ಈ ಕಬ್ಬಿಣ ಈ ತರ ಕುಯ್ಯುವಾಗ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಒಂದು ಮರದ್ದು ఒక చెట్టును కోయాలంటే ఒక చెట్టును నరకాలి, కోయాలంటే కేవలం ఇనుము మాత్రం ఉంటే సరిపోదు కదా, అందులో ఒక కర్ర కూడా ఉపయోగించబడాలి. ಅದರಿಂದಾಗಿ ಕೆಲ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮೂರಿಂದಲೇ ನಮಗೆ ಬಹಳ ಕೇಳಿ ಬರ್ತದೆ. ఏదైనా ఒక పని జరగాలంటే అందులో మన వాళ్ళు ఉంటేనే పని బాగా జరుగుతుంది అనమాట. ಸೊ ಆದ್ರಿಂದಾಗಿ ನಾವು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದು. కాబట్టి మనం జాగ్రత్త పడడం చాలా ప్రాముఖ్యంగా ఉంది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸುವಾರ್ತೆಯನ್ನ ಸಾರುತ್ತಾ ಹೋಗುವ ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించే సమయంలో ಈ ಜಕ್ಕಾಯನು ಆತನ ಯೇಸು ಸ್ವಾಮಿ ನೋಡ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ತುಂಬಾ ಅಪೇಕ್ಷೆ ಪಟ್ಟ. జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని చాలా ఆశపడ్డాడు. ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಅಡ್ಡಿಯಾಗಿರುವಂತದ್ದು ಯಾರು? అయితే దానికి అడ్డంగా ఉన్నది ఎవరు? ಆತನ ಶಿಷ್ಯರು ಅಡ್ಡಿಯಾಗಿದ್ದು. ఆయన శిష్యుడు ఆయనకు అడ్డంగా ఉన్నారు. ಅದಕ್ಕೆ ಅವನು ಹೋಗಿ ಮೇಲ್ಗಡೆ ಮರ ಹತ್ತಿದ್ದ ಅವನು. అందుకే ఆయన ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు.
ಕೆಲವು ವಿಷಯಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಸಭೆಯ ದೇವ ಜನರೇ ನಮಗೆ ಕೆಲವು ಸಾರಿ ಅಡ್ಡಿಯಾಗಿರುವಂತವರಾಗಿರ್ತಾರೆ. అనేక సందర్భాల్లో దేవుని ప్రజలే మనకు అడ్డుగా ఆటంకంగా ఉంటారు. ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅನೇಕ ಸಾರಿ ನಮ್ಮವರಿಂದಲೇ ನಮಗೆ ಕೆಲ ಸಮಸ್ಯೆಗಳು ಎದುರಾಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆಗಳಿದೆ. ಅದರಿಂದಾಗಿ ನಾವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನಾವು ಸೇವೆ ಮಾಡುವಂತವ್ರು ಆಗಿರಬೇಕು. దేవుని సేవ చేయాలంటే దేవుని ప్రజల వల్లనే మనకు ఆటంకం రావచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ಅದರಿಂದಾಗಿ ದೇವರು ತನ್ನ ಸೇವಕರಿಗೆ ಬೇಕಾದ ಅಗತ್ಯತೆಗಳನ್ನು ಒದಗಿಸುವುದಕ್ಕೆ ನಾವು ಬೇಡುವುದಕ್ಕಿಂತಲೂ ಯೋಚಿಸುವುದಕ್ಕಿಂತಲೂ ಅತ್ಯಧಿಕವಾದದ್ದನ್ನು ಮಾಡಲು ಶಕ್ತನಾದಂತಹ ದೇವರು ಆ ನಮ್ಮ ಕರ್ತನಾಥನಾಗಿದ್ದಾನೆ. దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు మన అవసరాలు మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ಮೊದಲನೇ ವಿಷಯ. మొదటి విషయం. ಎರಡನೇ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ రెండవది ఏమంటే ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುಗಳು ಕೂಡ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತವುಗಳು. రెండవదిగా దేవుని సన్నిధిలో ఉండే ప్రతి వస్తువు చాలా ప్రాముఖ్యమైనవి. ಅದು ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ ಏಷಾಯ 52:11 ಐಸೈಯ 52:11 యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం చూద్దాం, చూడండి. ಯೆಹೋವನ ಆರಾಧನೆ ಉಪಕಾರಗಳನ್ನು ಹೊರುವವರೇ ಶುದ್ಧರಾಗಿರಿ. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಉಪಕರಣಗಳನ್ನು ಹೊರುವಂತ ನಾವು ಶುದ್ಧರಲ್ಲದೆ ಹೋದ್ರೆ ದೇವರ ನ್ಯಾಯ ತೀರ್ಪು ನಮ್ಮ ಮೇಲೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆಗಳಿದೆ. 52:11 యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం చదువుదాము. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, వారి ఎదురు నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను పోయేవారులారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి. ಯೆಹೋವನ ಆರಾಧನೆ ಉಪಕರಣಗಳನ್ನು ಹೊರುವಂತ ದೇವರ ಆಲಯದಲ್ಲಿರುವಂತ ಉಪಕರಣಗಳು ಅಂದ್ರೆ ಆ ಆಲಯದ ವಸ್ತುಗಳು ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತ ವಸ್ತುಗಳಾಗಿದೆ. యెహోవా సేవోపకరణములు చాలా ప్రాముఖ్యమైనవి, పవిత్రమైనవి. ಅದು ಒಂದು ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಒಂದು ಚೇರ್ ಆಗಿರಬಹುದು, ಅಥವಾ ಮ್ಯಾಟ್ ಆಗಿರಬಹುದು, ಅಥವಾ ಕಸ ಗುಡಿಸುವಂತ ಪರ್ಕೆ ಆಗಿರಬಹುದು, ಅಥವಾ ಒಂದು ಗ್ಲಾಸ್ ಆಗಿರಬಹುದು. ಏನೇ ಆಗಿರ್ಲಿ ದೇವರ ಆಲಯದಲ್ಲಿರುವಂತ ಅದನ್ನ ನಾವು ಹಗುರವಾಗಿ ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ನಾವು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఆ దేవుని సన్నిధిలో ఉండే ఒక కుర్చీ కావచ్చు, ఒక చాప కావచ్చు, ఒక చీపురు కావచ్చు, ఒక గ్లాస్ కావచ్చు, ఏ వస్తువైనా సరే చాలా ప్రాముఖ్యమైనవి. అందులో చాలా చిన్న వస్తువు కదా, వెళ్ళలేనివి కదా అని మనం తీసుకోవడానికి వీలు లేదు. ನೋಡಿ, ಒಂದು ಉದಾಹರಣೆಯನ್ನು ಹೇಳ್ತೀನಿ. ದಾನಿಯೇಲನ ಪುಸ್ತಕ 5ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ ದಾನಿಯೇಲ್ ಚಾಪ್ಟರ್ 5:24 ಬೆಲ್ತೆಚ್ಚರನಿಗೆ ಒಂದು ರಾತ್ರಿ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಬರುವುದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనంలో బెల్షస్సర్ దేవుని ఎదురు నుంచి తీర్పు పొందిన సంగతిని మనం చూస్తాము. ಆ ರಾತ್ರಿ ಏನಾಯ್ತು ಅವನಿಗೆ? ఆ రాత్రి అతనికి ఏమైంది? ಅವನು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಅವತ್ತಿನ ದಿನ ಎಲ್ಲಾ ತನ್ನ ಪರಿವಾರದವರನ್ನ ಅವನು ಕರೆದು ಅವನು ಡ್ರಿಂಕ್ಸ್ ಮಾಡುವುದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಆ ಡ್ರಿಂಕ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತ ಯಾವ್ದು ಅಂತಂದ್ರೆ ಶಿನಾರ್ ದೇಶದಿಂದ ಅಂದ್ರೆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲೇ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಂತ ದೇವರ ಆಲಯದ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಅವನು ಮದ್ಯಪಾನಗಳನ್ನ ಆತನು ಮಾಡಿದನು. ఇక్కడ 5:2 ಅಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ. 5:1-2 ಅಲ್ಲಿ దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించెను. ನೋಡಿ, ಆ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರದ ಪಾತ್ರೆಯನ್ನ ಈ ಬೆಲ್ತೆಚ್ಚರನು ಹಗುರವಾಗಿ ಅವನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದ. ఆ వెండి బంగారు పాత్రలను ఆయన ద్రాక్షారసం తాగడానికి తీసుకున్నాడు. ಆ ರಾತ್ರಿ ಅವನಿಗೇನಾಯ್ತು, ಒಂದು ಕೈ ಬರಹ ಬಂದು ಒಂದು ಗೋಡೆ ಮೇಲೆ ಬರೀತಾ ಇದೆ. ಆ ಬರೀತಾ ಇರುವಂತದ್ದು ಏನಂತಂದ್ರೆ ನಾವು ಓದ್ತೀವಿ 24 ಅಲ್ಲಿ 5:24 ಅಲ್ಲಿ ಈಗಿರಲು ಆ ಹಸ್ತವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ಬಂದು ಈ ಬರಹವನ್ನು ಬರೆಯಿತು. మెనే తెకేల్ ఉపార్సిన్ 24-25. ఓకే, వారు అలా చేస్తూ ఉంటే ఒక చెయ్యి వచ్చి గోడ మీద
రాస్తుండడము 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాము. కావున ఆయన ఎదుటి నుండి ఆ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాశాను. రాసిన శాస్త్రం ఏదనగా మెనే మెనే ಟೆಕೆಲ್ ಉಪಾರ್ಸಿನ್. ನೋಡಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ಒಂದು ಕೈ ಬರಹ ಬಂದು ಅಲ್ಲಿ ಬರೆಯುವುದರ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవుని యొక్క సన్నిధిలో దేవుని హస్తం వచ్చి గోడ మీద రాయడం మనం చూస్తున్నాం. ಏನಂತೂ ಆ ರಾತ್ರಿ ಅವನಿಗೆ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಬಂತು. ఆ రాత్రి అతనికి న్యాయ తీర్పు వచ్చింది దేవుని వద్ద నుంచి. మెనే మెనే ತೆಕೆಲ್ ಉಪಾರ್ಸಿನ್. మెనే మెనే ಟೆಕೆಲ್ ಉಪಾರ್ಸಿನ್ అని. ಮೆನೆ ಅಂತಂದ್ರೆ ಮೆನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ದೇವರು ನಿನ್ನ ಆಳಿಕೆ ಕಾಲವನ್ನು ಲೆಕ್ಕಿಸಿ ಕಡೆಗಾಣಿಸಿದ್ದಾನೆ. 26. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ತೆಕೆಲ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ತೂಗು ಹಾಕಲ್ಪಟ್ಟು ಕಡಿಮೆಯಾಗಿ ಕಂಡು ಬಂದಿದ್ದಿ. ಟೆಕೆಲ್ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా ನೀವು తక్కువగా కనబడుతుంది. 28. ಪೆರೆಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ರಾಜ್ಯವು ಭಿನ್ನವಾಗಿ ಮೇದ್ಯರಿಗೂ ಪಾರಸ್ಯರಿಗೂ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. పెరేస్ అనగా నీ రాజ్యం నీ ఎదురు నుంచి ವಿಭಾಗಿಸಲ್ಪಡಿనది. ನೋಡಿ, ದೇವರ ಆಲಯದ ವಸ್ತುಗಳನ್ನ ಈ ಬೆಲ್ಶಚ್ಚರನು ಹಗುರವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದರಿಂದ ಆ ರಾತ್ರಿನೇ ಅವನಿಗೆ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಬರುವುದರ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవుని సన్నిధిలో నుంచి పవిత్రమైన వస్తువులను తాను ద్రాక్షారసం తాగడానికి అంటే ఒక హేయమైన క్రియల కోసం కార్యం కోసం తీసుకున్నందుకు ఆ రాత్రి దేవుని ఎదురు నుంచి అతనికి తీర్పు వచ్చింది. 1 ಅರಸುಗಳ ಪುಸ್ತಕ 7ನೇ ಅಧ್ಯಾಯ 50ನೇ ವಚನದಲ್ಲಿ, రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనాన్ని కూడా మనం గమనిద్దాము. ఫస్ట్ కింగ్ 7 verse 50. 7వ అధ్యాయం 15 వచనం. ಫಸ್ಟ್ ಕಿಂಗ್ ಚಾಪ್ಟರ್ 7 verse 51 ನಲ್ಲಿ, ಸಾರಿ ಸೆಕೆಂಡ್ ಕಿಂಗ್ ಅಲ್ಲ, ಫಸ್ಟ್ ಕಿಂಗ್ 7:51. 7:51 ಚೌದಾಂ. ಅರಸನಾದಂತ ಸೊಲೊಮೋನನು ಯೆಹೋವನ ಆಲಯಕ್ಕೋಸ್ಕರ ಬೇಕಾದಂತ ಎಲ್ಲಾ ಸಾಮಾನುಗಳನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ ನಂತರ ತನ್ನ ತಂದೆಯಾದ ದಾವೀದನು ಯೆಹೋವನಿಗೆ ಹರಕೆ ಹೊತ್ತು ಪ್ರತಿಷ್ಠಿಸಿದ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಸಾಮಾನುಗಳನ್ನು ದೇವಾಲಯದ ಭಂಡಾರಕ್ಕೆ ಸೇರಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ಬ್ರದರ್ 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 50ವರೆಗೆ ಐತೆ, 51 ಇಲ್ಲ. ನೀವು ಫಸ್ಟ್ ಕಿಂಗ್ ಸೆಕೆಂಡ್ ಕಿಂಗ್ ತೆಗೆದಿರೋದು? ಫಸ್ಟ್ ಕಿಂಗ್, 2ನೇ ಕಿಂಗ್. ಇಲ್ಲ, ಫಸ್ಟ್ ಕಿಂಗ್ ಅಲ್ಲಿ 1 ಅರಸುಗಳ ಪುಸ್ತಕ 5 ಅಲ್ಲಿ 7 50ವರೆಗೆ ಐತೆ, 51 ಇಲ್ಲ. ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ 51 ಇದೆ ಬ್ರದರ್. ಹೌದಾ? ಆಯ್ತು, ಕೊನೆಯ ವಚನ ಓದಿ ಹೇಳಿ. ಅರಸನಾದ ಸೊಲೊಮೋನನು ಅಂತಿದೆಯಾ? ಅರಸನು, ಮೊದಲನೇ ಅರಸನು. ఫస్ట్ కింగ్ 7:51. రాజులు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో తెలుగులో 50 వచనాలే ఉన్నాయి, కన్నడలో 51 ఉందంట. ఆఖరి వచనం చదువుదాం. ಸೊಲೊಮೋನನು ಯೆಹೋವನ ಆಲಯಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲ ಸಾಮಾನುಗಳನ್ನ ಅವನು ಸಿದ್ಧಪಡಿಸಿ ತನ್ನ ತಂದೆಯಾದ ದಾವೀದನು ಯೆಹೋವನಿಗೆ ಹರಕೆ ಹೊತ್ತು ಪ್ರತಿಷ್ಠಿತ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವನ್ನ ದೇವಾಲಯದ ಭಂಡಾರಕ್ಕೆ ಆತನ ಸೇರಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 50వ వచనము 5వ లైన్ నుంచి చదివితే, ఈ ప్రకారం రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పనంతయు సమాప్తమయ్యను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి ಯೆಹೋವ ಮಂದಿರపు ಖಜಾನಾలో ఉంచెను. ದೇವರ ಆಲಯವನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ದೇವರ ವಸ್ತುಗಳನ್ನು ಸಿದ್ಧಪಡಿಸುವುದಂತ ದಾವೀದನು ಮತ್ತು ಅರಸನಾದಂತ ಸೊಲೊಮೋನನು ಇಬ್ಬರೂ ಕೂಡ ಅದರ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ ಮತ್ತು ಜವಾಬ್ದಾರಿಕೆಯಿಂದ ಅವರು ನಡೆಕೊಂಡರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಓದುತ್ತೇವೆ. దేవుని మందిరాన్ని కట్టాలని సమస్తము సిద్ధపరిచిన రాజైన దావీదు గాని, అలాగే ఆయన కుమారుడైన సొలొమోను గాని ఆ వస్తువుల విషయమై చాలా జాగ్రత్త వహించారు. దేవుని మందిరం చాలా గొప్పది కాబట్టి. ಎರಡನೇದಾಗಿ ನಾವು ದೇವರ ಆಲಯದಲ್ಲಿರುವಂತಹ ವಸ್ತುಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಜವಾಬ್ದಾರಿಕೆಗಳನ್ನು ವಹಿಸುವಂತದ್ದು ಅಂದ್ರೆ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉండే ప్రతి వస్తువు విషయమై మనము
దేవునికి లెక్క చెప్పాలి. ಒಂದು ಕಸ ಗುಡಿಸೋ ಪರ್ಕೆ ಕೂಡ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಚರ್ಚ್ ಆಲಯದಲ್ಲಿ. చాలా అల్పమైన వస్తువులని మనం అనుకుంటాం కానీ ప్రతి చిన్న వస్తువు గురించి కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వస్తువు ప్రాముఖ్యమైనది కాబట్టి మనం దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ನಾವು ಯಾವುದನ್ನು ಕೂಡ ಹಗುರವಾಗಿ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಬಾರದು. ఏ వస్తువుని గురించి కూడా మనము ఇది అంత ప్రాముఖ్యమైనది కాదులే అని అనుకోకూడదు. ಮೂರನೇದಾಗಿ ಸಭೆಯ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿರುವಂತ ಹಾಜರಾತಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ಹಾಜರಾತಿಗಳು ಅಂದ್ರೆ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತದ್ದು. ಪ್ರೆಸೆಂಟ್. అలాగే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహవాసము చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 10-20 ವಚನದಲ್ಲಿ 10:25 ಇಬ್ರೂಸ್ 10:25 ಸಭೆಯಾಗಿ ಕೂಡಿಕೊಳ್ಳುವುದನ್ನು ಕೆಲವರು ರೂಢಿಯಾಗಿ ಬಿಟ್ಟಿರುವ ಪ್ರಕಾರ ನೀವು ಬಿಟ್ಟು ಬಿಡದೆ ರೂಢಿಯಾಗಿ ಬಿಟ್ಟಿರುವ ಪ್ರಕಾರ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರನ್ನು ಎಚ್ಚರಿಸೋಣ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25 రాయబడిన రీతిగా కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అని ఉంది. ಸಭೆಯಾಗಿ ನಾವು ಕೂಡಿಕೊಳ್ಳುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಯಾವ ವಿಶ್ವಾಸಿಗಳು ಕೂಡ ನಾವು ತಪ್ಪಿಸಬಾರದು. దేవుని సన్నిధిలో కూడి వచ్చుట అనే విషయంలో ఎవరు కూడా తప్పిపోకూడదు. ಅದು ವಿಶ್ವಾಸಿ ಆಗಿರ್ಲಿ ಅಥವಾ ದೇವರ ಸೇವಕರಾಗಿರ್ಲಿ, ವಿಶ್ವಾಸಗಳು ಕಾవచ్చు, దేవుని సేవకులు కావచ్చు, ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅನ್ಯೂನತೆಗಳು ಮತ್ತು ನಮ್ಮ ಒಂದು ಭಕ್ತಿಯ ಅಭಿವೃದ್ಧಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. దేవుని సంఘమునకు మనము సకాలంలో చేరి రావాలి. అలా వచ్చుట ద్వారా మనకు సహవాసంలో అన్యోన్యత అనేది అభివృద్ధి అవుతుంది. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬಂದುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಬ್ಬ ಸಹೋದರನ ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸುವುದಕ್ಕೆ ಒಂದು ಒಳ್ಳೆ ಅವಕಾಶಗಳಿರುವಂತದ್ದಾಗಿದೆ. మనం కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ఒకరి ద్వారా ఒకరు ఆదరణ పొందడానికి అవకాశం ఉంది. ನೋಡಿ, ಒಂದೊಂದು ಅನೇಕ ಸಾರಿ ಇವತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಕೊಟ್ಟು ಹೋಗ್ಲಿ ಅಂದ್ರೆ ಏನಾಗಲ್ಲ ಬಿಡು ಎಂಬುದಾಗಿ ಅನೇಕ ಸಾರಿ ನಾವು ನೆನೆಸ್ತೇವೆ. మనం చాలా సార్లు అనుకుంటాం, ప్రార్థన కదా ఏముందిలే, ఏం వెళ్దామని అనుకుంటాం. ಇವತ್ತು ಬೈಬಲ್ ಸ್ಟಡಿ ಅಲ್ವಾ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಬಿಡು, ಮುಂದಿನ ವಾರ ಹೋದ್ರೆ ಸಾಕು ಎಂಬುದಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೇವೆ. బైబిల్ స్టడీనే కదా, ఇంకో వారం వెళ్ళొచ్చులే అని మనం చాలా సులువుగా చెప్తాం చాలా సార్లు. ನನ್ನ ಜೀವಿತದ ಒಂದು ಅನುಭವದಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತೀನಿ, నా యొక్క జీవిత అనుభవాన్ని కూడా నేను చెప్తాను. ಒಂದೊಂದು ಕೂಟದಲ್ಲಿಯೂ ಕೂಡ ದೇವರ ಪವಿತ್ರಾತ್ಮನು ಒಂದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆತ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ప్రతి ఒక్క కుడికకు మనం ఆశతో వెళ్తే దేవుడు మనతో మాట్లాడతాడు తప్పకుండా. ನೋಡಿ, ನಾವು ದೇವರ ಒಂದು ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹೋಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿದ್ರೆ ನಮ್ಮ ಮೇಲೆ ಬರುವಂತ ಪರಿಣಾಮಗಳೇನಾಗುತ್ತೆ ಗೊತ್ತಿದೆಯಾ? దేవుని సన్నిధికి మనం వెళ్ళకపోతే దాని యొక్క పరిణామం, ఫలితం ఏమైంటుందో తెలుసా? ಅದಕ್ಕೆ ನಾವು ತೋಮನ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಬೇಕು. ఆ విషయాన్ని మనం తోమ దగ్గరికి వెళ్ళి అడగాలి. ನೀವು ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 20-19-23 ವಚನದಲ್ಲಿ ಜಾನ್ ಚಾಪ್ಟರ್ 19:23 ಅಲ್ಲಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೀಗೆ ಓದುತ್ತೇವೆ. యోహాను సువార్త 9వ అధ్యాయము 20-23 వచనం గమనిస్తే, ಅಲ್ಲಿ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಯಿತು, ಪುನರುತ್ಥಾನವಾದ ಮೇಲೆ ಶಿಷ್ಯರಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾದಾಗ ಆ ಸಮಯದಲ್ಲಿ ತೋಮನಿರ್ಲಿಲ್ಲ. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైతే ఆ సందర్భంలో తోమ వారితో పాటు లేడు. ನಾವು 23ನೇ ವಚನದಲ್ಲಿ 23 ನಾವು ಹೀಗೆ ಓದ್ತೇವೆ, ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಷ್ಯರಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾದ ಮೇಲೆ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳಿದ್ದು, ನೀವು ಪವಿತ್ರಾತ್ಮ ವರಗಳನ್ನ ನೀವು ತಕ್ಕೊಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ಅವರ ಮೇಲೆ ಊದಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. 20-23 ఓకే. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 23వ వచనం మనం గమనిస్తే, 23 మీరు 22 ಐತ ಆ ವಿಷಯ 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి, మీరు ఎవరి పాపం క్షమించరో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపలు మీరు నిలిచి ఉండనిచ్చరో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. ಆದ್ರೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ತೋಮನ್ ಇರ್ಲಿಲ್ಲ.
ఈ సందర్భంలో తోమ వారిలో లేడు, వారి దగ్గర లేడు. ಈ ಒಂದು ದಿವಸದಲ್ಲಿ ಅಂದ್ರೆ ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರತ್ಯಕ್ಷನಾದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತೋಮನು ಆ ಒಂದು ಕೂಟಕ್ಕೆ ಅವನು ಬಂದಿರಲಿಲ್ಲ. ప్రభు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత మొదటి ఆదివారం అది వారందరూ కూడుకున్నారు, కానీ తోమ గైర్హాజరయ్యాడు. ಆ ಸಮಯದಲ್ಲಿ ತೋಮನಿಗೆ ಏನಾಯ್ತು? ಅಪನಂಬಿಕೆಗಳು ಹೆಚ್ಚಾಯ್ತು ನೋಡಿ. ఒక్క వారం మిస్ అయినందుకే ఆయనలో ఒక అపనమ్మకం అనేది ಪ್ರಾರಂಭమైంది. ನೋಡಿ, ನಾವು ಕೂಟಗಳಿಗೆ ಬಾರದೆ ಹೋದ್ರೆ ಸೈತಾನನು ನಮ್ಮನ್ನ ಸಂಧಿಸ್ತಾನೆ. మనము దేవుని కూడికలకు, సంఘం యొక్క కూడికలకు మనము వెళ్ళకపోతే అపవాది మనల్ని సంధిస్తాడు, అంటే మనల్ని కలుసుకునే ఒక ప్రయత్నం చేస్తాడు. ಅನೇಕ ಸಾರಿ ನಮ್ಮಲ್ಲಿ ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳನ್ನ ಸೈತಾನ ತಗೊಂಡ್ ಬಂದು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಹಾಕ್ತಾನೆ. మన మనసులోకి అనేక సందేహాలను. ನೋಡಿ, ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. కాబట్టి దేవుని సన్నిధికి మనము సకాలంలో చేరవడము, క్రమంగా చేరవడం చాలా ప్రాముఖ్యమైనది. ಅನೇಕ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಕ್ಕಳನ್ನ ಚರ್ಚಿಗೆ ಕರ್ಕೊಂಡ್ ಬರೋ ಬದಲು ಟ್ಯೂಷನ್ ಕಳಿಸ್ತಾರೆ. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని సంఘ కూడికలకు, సంఘ కార్యక్రమాలకు తీసుకురాకుండా ట్యూషన్ కి వేరే వేరే కార్యక్రమాలకు పంపిస్తుంటారు. ಅದು 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 ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಕೊಡುವಂತ ಒಂದು ಅಗೌರವವಾಗಿದೆ. అది దేవుని సన్నిధికి మనం ఇచ్చే మర్యాదకు వేరుగా దేవుని సన్నిధి మనం అఘోరపరిచినట్టు. ಸೊ ಡೇರಿಂಗ್ ಲಿಂಡೆಲ್ ಎಂಬ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ, ಡೇರಿ ಲಿಂಡೆನ್ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅನೇಕ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ಅವನು ಓಡ್ಲಿಕ್ಕೆ ಅವನು ಹೋಗಿದ್ದ. డేరీ లిండిల్ అనే ఒక విశ్వాసి ఒలింపిక్ లో ఆట ఆడడానికి వెళ్ళాడు. ಅವನು ಓಡುವಂತ ಆ ದಿನ ಭಾನುವಾರ ಆಗಿತ್ತು. అది పరుగు పందెము. ఆ రోజు ఆయన పాల్గొనవలసిన ఆ దినము ఆ రోజు ఆదివారం అయింది. ಆದ್ರೆ ಆ ದಿನ ಅವನು ಹೇಳಿದ್ದು, ನಾನು ಇವತ್ತು ಭಾನುವಾರ ಆಗಿರೋದ್ರಿಂದ ಸಭೆಗೆ ಹೋಗಿ ಆರಾಧನೆ ಮಾಡ್ಬೇಕು, ಇವತ್ತು ನಾನು ಓಡುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳಿದ್ದು. నేను ఈ రోజు రన్నింగ్ రేస్ లో పాల్గొనను, ఈ రోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తానని చెప్పాడు. ಆದ್ರೆ ಅವತ್ತಿನ ದಿನ ಅವನಿಗೆ ಮೀಡಿದವರು, ಇಡೀ ದೇಶದವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವನಿಗೆ ಬೈದ್ರು, ನಮ್ಮ ದೇಶದ ಗೌರವವನ್ನು ಹಾಳು ಮಾಡಿಬಿಟ್ಟೆ ಎಂಬುದಾಗಿ. అది ఒలింపిక్ గేమ్ కాబట్టి ఇది దేశ ప్రతిష్టకు సంబంధించింది, నువ్వు దేశ గౌరవాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, ఆదివారం ప్రాముఖ్యమైందని అనేక మంది తిట్టారు అతన్ని. ಈ ಲಿಂಡೆಲ್ ಅವತ್ತು ಓಡಬೇಕಾಗಿತ್ತು 100 ಮೀಟರ್ ಅವನು ಓಡಬೇಕಾಗಿತ್ತು. ఆ లిండిల్ అనే విశ్వాసి ఆ రోజు 100 మీటర్ల పరుగులో పాల్గొనవలసింది. ಬಟ್ ಆದ್ರೆ ಅವತ್ತಿನ ದಿನ ಅವನು ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಅವನು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಟ್ಟಿದ್ರಿಂದ ಅವನು ಆ ಒಂದು ಕೂಟವನ್ನ ಅವನು ತಪ್ಪಿಸಿಕೊಂಡ. ಅಂದ್ರೆ ಅದು ಒಲಿಂಪಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ಅದು ಇಲ್ಲದಂಗಾಯ್ತು. ಅವನ ಮೇಲೆ ತುಂಬಾ ಜನ ಕೆಟ್ಟದಾಗಿ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. కాబట్టి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని చెప్పి ఈ రేస్ లో పాల్గొనకపోవడం వల్ల అనేక మంది అతను తిట్టారు. అతను చాలా చెడ్డ పేరు వచ్చింది తద్వారా. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಅಲ್ಲಿ 200 ಮೀಟರ್ ಓಡುವಂತ ಒಂದು ಅವಕಾಶಗಳಿತ್ತು. ಆದ್ರೆ ಕೋಚ್ ಹೇಳಿದ್ರು, ನೀನ್ 100 ಮೀಟರ್ ಓಡ್ಲಿಲ್ಲ, 200 ಮೀಟರ್ ಹೆಂಗ್ ಕೊಡ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲ, ಈ ಸರಿ ನಾನು ಓಡ್ತೀನಿ, ದಯವಿಟ್ಟು ಒಂದು ಅವಕಾಶ ಕೊಡಿ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳಿದ್ರು. ఇంకొకసారి 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనే అవకాశం అతనికి వచ్చింది. అయితే కోచ్ అన్నాడు, నువ్వు 100 మీటర్లే పరిగెత్తలా, 200 మీటర్లు ఏం పాల్గొంటావు అన్నప్పుడు ఏదైనా ఒక అవకాశం ఇవ్వండి అని బతిమాలాడు ఆయన లిండెల్. ಆಮೇಲೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಾಗ ಅವನು 200 ಮೀಟರ್ ಓಡಿ ಫಸ್ಟ್ ಆ ದೇಶಕ್ಕೆ ಅವನು ಓಡಿ ಫಸ್ಟ್ ಬಂದಿದ್ದ ಲಿಂಡೆಲ್. అయితే అతను ఆ 200 మీటర్లో చక్కగా పరిగెత్తి ఆయన విన్ కావడం వల్ల మొదటి బహుమాన స్థానంలో వచ్చాడు. ಆ ಟೈಮಲ್ಲಿ ಇಡೀ ದೇಶಕ್ಕೆ ಅವನು ಕೀರ್ತಿಯನ್ನು ಅವನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ. తద్వారా ఆయన దేశానికి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చాడు. ಅಂದ್ರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಹೇಳ್ತದೆ, ಫಸ್ಟ್ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುವವನನ್ನು ನಾನು ಸನ್ಮಾನಿಸುತ್ತೇನೆ, ನನ್ನನ್ನು ತಿರಸ್ಕರಿಸುವವರನ್ನು ನಾನು ತಿರಸ್ಕರಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. సమయల మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించే వారు తృణీకరింపబడుదురు. ಮೂರನೇದಾಗಿ ನಾವು ಹೇಳುವಾಗ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಹಾಜರಾತಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. మూడో అంశానికి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చుట అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ಅಂಡಮಾನ್ ನಿಕೋಬಾರ್ ಅಲ್ಲಿ ಒಬ್ರು ದೇವ್ರ ಸೇವೆ ಮಾಡಿದಂತ ದೇವ್ರ ಸೇವಕರು ನನಗೆ ಒಬ್ರು ಗೊತ್ತಿದೆ. ಅವ್ರ ಹೆಸರು MK ಸನ್ನಿ ಎಂಬುದಾಗಿ. ಎಂಗೆಸ್ MK ಸನ್ನಿ MK ಸಲೀಂ సన్నీ సందీప అండమాన్ నికోబార్ ಅಲ್ಲಿ నికోబార్ సన్నీ దీవుల్లో ఒక సేవకుడు పనిచేస్తున్నాడు. ఆయన పేరు ಅವರ ಮಗ ಅವರು ಅವರ ಮಗ ಬಂದು ಫೈನಲ್ ಇಯರ್ ಎಕ್ಸಾಮ್ ಇತ್ತು ఈ ವರ್ಷ లాస్ట్ ఇయర్ ಅಲ್ಲಿ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇತ್ತು ఎగ్జామ్ వారి కుమారుడికి ఈ సంవత్సరం ఆఖరి సంవత్సరం ఎగ్జామ్స్ ఉండే. ఆ ఎగ్జామ్ ಅಲ್ಲಿ ట్యూషన్ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ ಆಗಿತ್ತು. ಅಲ್ಲಿ ఆ పరీక్ష కోసం ట్యూషన్ చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండేను. ಅವರು ಟೀಚರ್ ಹೇಳಿದ್ರು, ನೀವು ಸಂಡೇ ಮಾರ್ನಿಂಗ್ 9 o'clock ಬರಬೇಕು, 10 o'clock ನೀವು ಹೋಗ್ಬೇಕು. ಆಮೇಲೆ ಫ್ರೈಡೆ ಮತ್ತೆ ఈవినింగ్ 7 o'clock ಬಂದು 8 o'clock ಹೋಗ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು టీచర్. టీచర్ అన్నారు ఆదివారం ఉదయం 9కి రావాలి, శుక్రవారం రాత్రి రావాలి, నువ్వు ఖచ్చితంగా రావాల్సి ఉందని ఆ టీచర్ అబ్బాయితో చెప్పారు. MK ಸನ್ನಿ ಅಂಕಲ್ ದೇವ್ರ ಸೇವಕರು ಅವರು ಹೇಳಿದ್ರು, ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನೀನು ತೀರ್ಮಾನ ತಗೋ, ಬಟ್ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತದ್ದು ದೇವರ ಆಲಯವನೇ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ಹೇಳಿದ್ರು. అయితే వాళ్ళ తండ్రి MK సన్నీ అనే వ్యక్తి అబ్బాయితో చెప్పాడంట, నువ్వు ప్రార్థన చేసి సావధానంగా ఒక తీర్మానం చేయి, ఈ 2 సమయాలు కూడా దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాలు, చాలా ప్రాముఖ్యమైనవి, నువ్వు ఏం చేస్తావో ప్రార్థన చేసి తెలుసుకున్నాడు. ಆ ಸಹೋದರನು ಆ 2 ದಿನಗಳನ್ನು ಬಿಟ್ಟು ಬಾಕಿ ಎಲ್ಲ ದಿನಗಳನ್ನು ಕೂಡ ಅವನು ಟ್ಯೂಷನ್ ಹೋದ. అయితే ఈ శుక్రవారం రాత్రి ఆదివారం ఉదయం ఈ 2 సమయాలు విడిచిపెట్టి మిగతా సమయాల్లో అతను ట్యూషన్కి వెళ్ళాడు. టీచర్ ಹೇಳಿದ್ರು, ನಿಮ್ಮ ಮಗ ಫೇಲ್ ಆದ ಅದಕ್ಕೆ ನಾವು ಜವಾಬ್ದಾರ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವ್ರು ಹೇಳಿದ್ರು. టీచర్ అన్నారు, మేము చెప్పిన ప్రకారం మీ కొడుకు రాలేదు కాబట్టి ఆడు ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదన్నారు. ಆದ್ರೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ, ಅಂಡಮಾನ್ ನಿಕೋಬಾರ್ ಅಲ್ಲಿ ಕ್ಲಾಸಸ್ ಎಲ್ಲ ತುಂಬಾ ಕಡಿಮೆ, ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಒಂದು ಸ್ಥಳ ಅದು. అదే ఒక దీవి కాబట్టి అక్కడ చదువుకోవడానికి చాలా అనుకూలతలు ఉండవు. ಆದ್ರೆ ನೀವು ನಂಬೋದಿಲ್ಲ, ದೇವರು ಈ ಮಗನನ್ನ ಇಡೀ ಕ್ಲಾಸಿಗೆ, ಅಂಡಮಾನ್ ಅಲ್ಲಿ ಆ ಒಂದು ಕ್ಲಾಸಿಗೆ ನಂಬರ್ ಒನ್ ಬರೋ ತರ ದೇವರು ಅವನ ಹೃದಯದಲ್ಲಿ ಅವನ ಮಾಡುವ ತರ ಮಾಡಿದ್ರು. అయితే ఆ అబ్బాయి దేవుని శ్రద్ధకి ప్రాముఖ్యతనిచ్చి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినందుకు అండమాన్ దీవి అంతట్లో, ఆ స్కూల్ అంతట్లో కూడా మొదటి స్థానం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. ನೋಡಿ, ದೇವ್ರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ, ನನ್ನನ್ನ ಸನ್ಮಾನಿಸಿದ್ರೆ ನಾನ್ ನಿಮ್ಮನ್ನ ಸನ್ಮಾನಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ಅದರಿಂದಾಗಿ ನಾವು ಈಗ 4ನೇ ವಿಷಯ ಹೇಳಿ ನಾನು ಬೇಗ ಮುಗಿಸ್ತೀನಿ. 4ನೇದಾಗಿ, 4వ విషయాన్ని త్వరగా చెప్పి ముగిస్తాను. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಜಾಗ್ರತೆ ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ನಾವು ಮೊದಲನೇ ನೋಡಿದ್ದು, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರು ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಸೇವಕನು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಸೇವೆ ಮಾಡಬೇಕು, ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ವಿಷಯ ಕಾಣಿಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವ మొదటి విషయము, దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు భయముతో దేవుని సేవించాలి. 2ನೇದಾಗಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರುವಂತಹ ಪ್ರತಿಯೊಂದು ವಸ್ತುಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸಬೇಕು. దేవుని సన్నిధిలో ఉండే ప్రతి వస్తు విషయమై మనము జాగ్రత్త వహించాలి. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವಾಗ ಹಾಜರಾತಿಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಯಿತು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ವು. దేవుని సంఘంలో కూడి వచ్చుట కూడా చాలా, వాటి విషయం కూడా చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. 4ನೇದಾಗಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಜಾಗ್ರತೆ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. అలాగే దేవుని సన్నిధిలో మనం జాగ్రత్త వహించడం కూడా చాలా ప్రాముఖ్యం. ಯೆರೆಮೀಯನ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ 48ನೇ 10ನೇ ವಚನದಲ್ಲಿ, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 48:10. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిద్దాము. ಯೆಹೋವನು ನೇಮಿಸಿದ ಕೆಲಸದಲ್ಲಿ ಅಲಸ್ಯಗಾರನು ಶಾಪಗ್ರಸ್ತನಾಗಲಿ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఆ యెహోవా కార్యమును నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ರೋಮಪತ್ರಿಕೆ 12ನೇ 11ನೇ ವಚನದಲ್ಲಿ, రోమాపత్రిక 12వ అధ్యాయము 11 వచనాన్ని మనం గమనిస్తే, ಜಾಗ್ರತೆ ಬೇಕಾದಲ್ಲಿ ಅಲಸ್ಯವಾಗಿರದೆ ಆಸಕ್ತ ಚಿತ್ತರಾಗಿದ್ದು ಕರ್ತನ ಸೇವೆ ಮಾಡುವವರಾಗಿರಿ. 12:11
12:11 ರೋಮ. ఓకే 12వ అధ్యాయం 11 వచనం రోమా పత్రిక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ನೋಡಿ, ಜಾಗ್ರತೆಯನ್ನ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಜಾಗ್ರತೆಗಳನ್ನ ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా ప్రాముఖ్యం. ನಮ್ಮನ್ನು ನಾವೇ ಜಾಗ್ರತೆ ವಹಿಸ್ಕೊಳ್ಬೇಕು. మన విషయమే మనమే జాగ్రత్త పడాలి. ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, మనం ఎక్కడికి పోతున్నాము, ಏನಕ್ಕಾಗಿ ನಾವು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, మనం ఎందు నిమిత్తం వెళ్తున్నాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಶರ್ಟ್ಗಳೆಲ್ಲ ಐರನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. మన దుస్తులు సహా చాలా శుభ్రంగా పెట్టుకోవడం ప్రాముఖ్యమే. ನಾವು ಹೋಗುವಾಗ ಬೈಬಲ್, ಒಂದು ಪೆನ್, ಒಂದು ನೋಟ್ ಬುಕ್, ಸಾಂಗ್ ಬುಕ್ ಇದನ್ನೆಲ್ಲ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು ನಾವು ಚರ್ಚಿಗೆ ಹೋಗುವಾಗ. దేవుని సన్నిధి పెట్టేటప్పుడు మనకు ధ్యానానికి అవసరమైన వస్తువులన్నీ కూడా మనం సరి చూసుకుని వెళ్ళాలి. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಕೂಡಿ ಬರುವಾಗ ನಾವು ಹೇಗೆ ಕೂಡಿ ಬರ್ತೇವೆ, ಯವನಸ್ಥರು ಹೇಗಿರ್ತಾರೆ ಅದನ್ನೆಲ್ಲ ನಾವು ಅವಲೋಕಿಸುವಂತದ್ದು ದೇವರ ಸೇವಕರು ತುಂಬಾ ಇದೊಂದು ಜವಾಬ್ದಾರಿಕೆ, ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ముఖ్యంగా సేవకులైన వారు యవనస్తులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాగ వస్తున్నారు, వారి తీరు ఎలాగ ఉందని కూడా ದೇವರ గమనించడం చాలా ప్రాముఖ్యం. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಬಂದಾಗ ಅನೇಕರು ನಿದ್ದೆ ಮಾಡುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ವಯಸ್ಸಾದವರು ಬಿಟ್ಬಿಡಿ, ಯವನಸ್ಥರು ಇವಾಗ ನಿದ್ದೆ ಮಾಡೋಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. అవునవును, హౌదవుదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా మంది నిర్లక్ష్యంగా నిద్రపోతా ఉంటారు. ఒకవేళ వయసు అయిన వాళ్ళు అంటే మనం వదిలేద్దాం, యవనస్తులు కూడా నిద్రపోతుంటారు చాలా సార్లు. ಅನೇಕ ಸಾರಿ ನಾವು ನೋಡುವಾಗ ಈ ರೊಟ್ಟಿ ಮುರಿದಿದ ತಕ್ಷಣನೇ ಸಭೆಯಿಂದ ಬೇಗ ಹೋಗ್ಬಿಡೋದು. చాలా మంది రొట్టె తీసుకున్న వెంటనే వెళ్ళిపోతుంటారు. ಅದೆಲ್ಲ ಯಾರ ಸ್ವಭಾವ ತೋರಿಸೋದು ಗೊತ್ತಿದೆಯಾ? అది ఎవరి స్వభావం తెలుసా? ಯೂದನ ಸ್ವಭಾವ ಅವೆಲ್ಲ. ఇస్కరియోతు యూదా యొక్క స్వభావం అది. ಇಸ್ಕರಿಯೋತ ಯೂದನು ರೊಟ್ಟಿ ಮುರಿದ ತಕ್ಷಣವಾಗಿ ಆತನ ಕೂಟವನ್ನ ಬಿಟ್ಟು ಅವನು ಹೋದ. ನಾವು ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದ್ತೇವೆ. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తాము, ఇస్కరియోతు యూదా కూడా రొట్టె ముక్క పుచ్చుకున్న వెంటనే ఆయన ఆ యొక్క సహవాసం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ನೋಡಿ, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14, 15, 16, 17 ಈ 4 ಅಧ್ಯಾಯಗಳನ್ನ ಕರ್ತನು ಮಾತನಾಡುವಾಗ ಅಲ್ಲಿ ಯೂದನ್ ಇರ್ಲಿಲ್ಲ. ಅಲ್ಲಿ యోహాను సువార్త 15, 16, 17 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇస్కరియోతు యూదా లేడు. ಆದ್ರೆ ಎಂತ ಒಂದು ಒಳ್ಳೆ ಆಶೀರ್ವಾದವನ್ನ ಅವನು ಕಳ್ಕೊಂಡ ಆ ಯೂದನು. అలా వెళ్ళిపోవడం వల్ల ఇస్కరియోతు యూదా ఎంతో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ನೋಡಿ, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 20ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ, ಆಕ್ಟ್ಸ್ ಚಾಪ್ಟರ್ 20:9, ಅಪೊಸ್ತಲನ ಪೌಲನು ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಮೇಲಂತಸ್ತಿನಲ್ಲಿ ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ಯುತಿಕನು ನಿದ್ರೆಯಿಂದ ಕೆಳಗೆ ಬಿದ್ದನು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದ್ತೇವೆ. అపొస్తల కార్యములు 20:9వ వచనంలో పౌలు మేడగదిలో బోధిస్తుండగా ఐతుకు అని ఒక యవనస్తుడు నిద్రమత్తు ద్వారా జారి పడిపోవడాన్ని మనం గమనిస్తాం. ನೋಡಿ, ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವಂತದ್ದಲ್ಲಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡಿ ಬರುವಾಗ ಜಾಗ್ರತೆಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ನಾವು ವಹಿಸುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. దేవుని సన్నిధికి మనం చేరువచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಟಗಳನ್ನು ನಡೆಯುವಾಗ, ಮೆಸೇಜ್ಗಳನ್ನು ಕೊಡುವಾಗ ಮಧ್ಯದಲ್ಲಿ ಎದ್ದು ಓಡಾಡುವಂತದ್ದು, ಮಕ್ಕಳಿಗೆ ಕುರ್ಕುರೆ ಕೊಡುವಂತದ್ದು, ಮಕ್ಕಳಿಗೆ ಊಟ ಮಾಡಿಸುವಂತದ್ದು, ಇದು ತಪ್ಪು. ದೇವರ ಸನ್ನಿಧಿಲಿ ಇದು ದೇವರಿಗೆ ತೋರಿಸುವಂತ ಒಂದು ಅಗೌರವವಾಗಿದೆ ಇದು. దేవుని సన్నిధికి మనం కూడి వచ్చినప్పుడు వాక్య పరిచయం జరుగుతుండగా సభ అంత ఏకాగ్రత వింటూ ఉండగా కొందరు పిల్లలకు భోజనం తినిపించేది, స్నాక్స్ తినిపించేది, అక్కడక్కడ తిరగటము, ఇవన్నీ కూడా దేవుని సన్నిధి మనం అగౌరవపరచడమే. ನೋಡಿ, ಯಾಜಕಾಂಡ ಪುಸ್ತಕ 10ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸದೇ ಇದ್ದಂತ ಬೆಂಕಿಯನ್ನ ನಾದಾಬ್ ಮತ್ತು ಅಬೀಹು ಅವರು ಹಚ್ಚಿದ್ರಿಂದ ದೇವರು ಅವರ ಇಬ್ಬರನ್ನ ಅಲ್ಲೇ ಸಾಯಿಸಿದನು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని ఇచ్చినందుకు 10:1 ಅಲ್ಲಿ ಯಾಜಕಾಂಡ ಲೆವಿಟಿಕಸ್ 10:1 ಅಲ್ಲಿ లేవికాండం 10వ అధ్యాయము
ఒకటో వచనంలో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తలు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ನೋಡಿ ದೇವರು వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ದೇವರ నిర్గమకాండం ಆಲಯದಲ್ಲಿ 10:1-2. ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸದೇ ಇದ್ದಂತ ಆ ಬೆಂಕಿನ ಹಚ್ಚಿದ್ರಿಂದ ಅವರಿಬ್ರು ಅಲ್ಲೇ ಸತ್ತು ಬಿದ್ರು ಎಂಬುದಾಗಿ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ಸತ್ತು ಬಿದ್ರು ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದ್ತೇವೆ. దేవుడు ఆజ్ఞాపించని అగ్నిని వారు అక్కడ తీసుకొచ్చినందుకు దేవుని సన్నిధిలో మృతి పొందారు. ದೇವರ ಆಲಯವನ್ನ ಅಲಕ್ಷ್ಯ ಮಾಡಿದಂತ ಏಲಿಯ ಮಕ್ಕಳು ಯಾರು, ಓಪ್ನಿ ಮತ್ತೆ ಪೀನಿಯಸ್, ಅವರ ಸ್ಥಿತಿ ಏನಾಯ್ತು ನೀವು ಓದ್ತೀರಿ. ಫಸ್ಟ್ ಸಾಮುವೇಲ್ 4:10 ಅಲ್ಲಿ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4:10 దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టిన ఏలి కుమారులైన హోప్ని ఫీనెహాసుల సంగతి కూడా ఏమైందో మనకు బాగా తెలుసు. ದೇವರು ಆ ಒಂದು ದಿವಸದಲ್ಲಿ 30,000 ಜನರು ಕಾಲಗಳು ಮಾಡಿದ್ರು. ದೇವರ ಮಂಜುಷ ಶತ್ರುವಶವಾಯಿತು. ಆದ್ರೆ ಆ ಏಲಿಯ ಮಕ್ಕಳು ಓಪ್ನಿ ಮತ್ತು ಪೀನಿಯಸ್ ಅವರು ಸತ್ತು ಬಿದ್ರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇక్కడ దేవుని సన్నిధిలో 3,000 జನ 30,000 35,000 మంది మృతి పొందడంతో పాటు ఏలి కుమారులైన హోప్ని ఫీనెహాసులు కూడా మృతి పొందారు. మందసం పట్టబడింది. దీనంతటి కారణము ದೇವರ ಮಂಜುಷ అలక్ష్యంగా ఉన్న హోప్ని ఫీనెహాసులే. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಗೌರವವಾಗಿ ನಡ್ಕೊಂಡಂತ ಈ ಜನರು ಎಷ್ಟು ಭಯಂಕರವಾದ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅವರು ಅನುಭವಿಸಿದ್ರು. దేవుని సన్నిధిలో అగౌరవంగా నడుచుకున్న కారణాన్ని బట్టి ఈ వ్యక్తులిద్దరూ శిక్ష అనుభవించారు. ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಅಗೌರವವಾಗಿ ನಡ್ಕೊಂಡ್ರೆ ಅದಕ್ಕೆ ದೇವರು ತಕ್ಕ ಶಿಕ್ಷೆಯನ್ನು ಆತನು ಕೊಟ್ಟೆ ಕೊಡ್ತಾನೆ. ಇದಕ್ಕೆ ಯಾವುದೇ ಅನುಮಾನ ಇಲ್ಲ. ಇದು ನನ್ನ ಸಭೆಯಲ್ಲೂ ಕೂಡ ನಾನು ಇದನ್ನ ಕಣ್ಣಾರೆ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ. దేవుని సన్నిధిలో ఎవరైతే అలక్ష్యంగా ఉంటారో వారికి దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. ఇది ప్రత్యక్షంగా నేను మా సంఘంలో కూడా నేను చూశాను. ನೋಡಿ, ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲೂ ಕೂಡ ಒಬ್ರು ಸಿಸ್ಟರ್ ಹತ್ರ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಪ್ರೇಯರ್ ಮೆಸೇಜ್ ಮುಗಿದ ತಕ್ಷಣ ಪ್ರೇಯರ್ ನಡೀತದೆ. ಆ ಪ್ರೇಯರ್ ಮಾಡೋ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ಟಾಯ್ಲೆಟ್ಗೆ ಅವ್ರು ಎದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ರು. మా సంఘంలో కూడా ఒక సిస్టరు ప్రార్థన జరుగుతుండగా ఆమె బాత్రూమ్కి వెళ్ళి వచ్చేవారు. ಅದ್ ನಾನು ಹೇಳಿದೆ, ಪ್ರೇಯರ್ ಮುಗಿದು 1 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಪ್ರೇಯರ್ ಮುಗಿತದೆ, ನೀವು ದಯವಿಟ್ಟು ಆ ಪ್ರೇಯರ್ ಮುಗಿಸಿದ ತಕ್ಷಣ ನೀವು ಬಾತ್ರೂಮ್ ಹೋಗಿ ಎಂಬುದಾಗಿ ನಾನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೆ. చాలాసార్లు చెప్పాను, ఆఖరి ప్రార్థన ముగించడానికి కొన్ని నిమిషాలే ఉన్నప్పుడు ఎందుకు మీరు అలా చేస్తారు అని అడిగాను నేను. ನಾನು ಅನೇಕ ದಿವಸಗಳು ಹೇಳಿದಾಗ ಅವ್ರು ಕೇಳಲೇ ಇಲ್ಲ. ಅವರು ఎన్నోసార్లు చెప్పాను కానీ ఆమె వినలేదు. ಕೊನೆಯದಾಗಿ ಅನೇಕ ದಿವಸಗಳು ಅವರು ಬೆಡ್ಡಲ್ಲಿ ಹಾಸಿಗೆಯಲ್ಲಿ ಅವರು ಮಲಗಬೇಕಾದಂತ ಒಂದು ಸ್ಥಿತಿ ಬಂದು ಕೊನೆಯದಾಗಿ ಅವರು ಕರ್ತನ ಕಡೆ ಹೋದ್ರು. ಅವರು చివరికి ఆమె అనేక దినాలు బెడ్ మీద ఉండి చాలా బాధ అనుభవించి చివరికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ನೋಡಿ, ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ನಾವು ಜವಾಬ್ದಾರಿಕೆ ವಹಿಸಬೇಕಾದಂತ 4 ವಿಷಯಗಳು, ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಿಂದ ದೊರಕುವಂತ 7 ವಿಷಯಗಳನ್ನ ನಾವು ನೋಡಿದ್ವು. ಎರಡನೇದಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ಜಾಗ್ರತೆಯಿಂದ ವಹಿಸಿ ಮಾಡಬೇಕಾದಂತ 4 ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಕಲಿತಾ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఆ దేవుని సన్నిధి గురించి 7 విషయాలు, మనం పొందుకునే విషయాలు 7 మనం ధ్యానం చేసాం. అలాగే మనం చేయవలసిన విషయాలు 4 మనం ధ్యానం చేసాం. ನೋಡಿ, 2 ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ದೇವರಿಂದ ನಮಗೆ ದೊರಕುವಾಗ ನಾವು ಕೂಡ ದೇವರಿಗೆ ಕೊಡುವಂತದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿರುವಂತದ್ದಾಗಿದೆ. మనం 7 విషయాలు దేవుని ఎదురు నుంచి పొందుకుంటున్నప్పుడు మనం చేయవలసిన 4 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవే. ಅದರಿಂದಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಕೊರತೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದೇವೋ ಆ ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕರ್ತನ ಮಹಿಮೆಗಾಗಿ ಜೀವಿಸುವಂತವರು ನಾವಾಗಿರೋಣ. ಈ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆತ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗ್ಲಿ. దేవుని సన్నిధిలో ఇలా చేయడానికి మన జీవితంలో ఏ విషయాల్లో మనం లోపం కలిగి ఉన్నామో, లోటు కలిగి ఉన్నామో వాటిని సరి చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనల్లందరినీ ఆశీర్వదించును గాక. ಈ ಒಂದು ದೇವರ ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ತಿಳಿಸೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಬಾರ್ನಬಾಸ್ ಬ್ರದರ್ಗೆ ವಂದನಾಲು ಬ್ರದರ್, ಮತ್ತು ಕೂಡಿ ಬಂದಂತ ಎಲ್ಲಾ ದೇವ ಜನರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ನಿಮಗೆ ವಂದನೆಗಳನ್ನ ತಿಳಿಸುವಂತ ನಾನಾಗಿದ್ದೇನೆ. వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు.
వందనాలన్నా. వందనాలు బ్రదర్. చక్కటి వాక్య భాగాలను మన ముందుంచిన హెచ్చరికలతో కూడిన వాక్య భాగాలను మన ముందుంచిన నవీన్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పేతురన్న ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. పేతురన్న ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నవీన్ బ్రదర్ను అలాగే బర్నవాసను నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనే అంశం మీద అనేక సంగతులు మీ దాసం ద్వారా మాకు గుర్తు చేశారు. దేవుని సన్నిధిని అయా సంపూర్ణంగా విధేయత కలిగి, వినయం కలిగి, ఏమాత్రము తన యొక్క సొంత ప్రయత్నాలు చేయకుండా మీ ఆజ్ఞలకు లోబడి సంపూర్ణంగా విధేయత చూపించి వినయ భక్తి కలిగి మీ సన్నిధిలో నడుచుకోవాలని మీ దాసం ద్వారా మాకు వినిపించారు. అలక్ష్యం చేసేవారు, నిర్లక్ష్యం చేసేవారు, ఓపెని ఫిన్హాసులు, అలాగన ప్రభా దాతాను కోరాఫులు సిద్ధపరచుకునే యొక్క 250 మంది యాజకులు, వారందరూ ఏమయ్యారో వాటి వివరాలు మేము విన్నాం. సొంత ప్రయత్నం చేస్తే మానవుని యొక్క స్వనీతి మానవుని రక్షించలేదన్న భాగాలు మీ దాసం ద్వారా వినిపించారు. అలాగే ధనాపేక్ష కలిగిన వాడై ఉండి యూదా ఇస్కరియోతు కూడా మధ్యలో లేచిపోయాడు కానీ తాను దేనికోసం అయితే వెళ్ళాడో వాటిని ఒక్కటి కూడా, ఒక భాగం కూడా, ఒక రూపాయి మందం కూడా అనుభవించలేకపోయాడు. ఆయన చివరికి వస్తలకే తన ప్రాణము తానే తీసుకున్నాడు. అంత దుస్థితి రావడానికి కారణం మీ సన్నిధి నిర్లక్ష్యం చేయటం అనే భాగాలు మీ దాసం ద్వారా తెలియజేశారు. సమాజముగా కూడటం మానకూడదని, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కనపరచాలని మీ లేఖనాల ద్వారా తెలియజేశారు. వినిపించిన మీ దాసులని ఇద్దరిని ఈ కృపలో జ్ఞాపకం చేసుకున్నది, తగిన శక్తిని, జ్ఞానమును, బలమును, ఆరోగ్యమును అనుకరించి ఈ విధంగా మీ మాటలు మరొకసారి మీ చిత్తం అయితే వినిపించే అవకాశాలు మాకు అనుగ్రహిస్తారని నిరీక్షిస్తూ ఈ దిన దీవెనలతో ఈ దినమంతా మీ కృపలు మమ్మల్ని భద్రపరచి బలపరచి ఆదరించి నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో మొదటగా ప్రార్థించిన ఆనందనకు, పాట పాడిన మధు అన్న గారికి, వాక్యం కోసం ప్రార్థన చేసిన రూఫస్ అన్నకు, వాక్యం అందించిన నవీన్ అన్న, అలాగనే బర్నబాస్ అన్న ట్రాన్స్లేషన్ చేసి ఉండగా, పేతూరు అన్న చివరిలో ప్రార్థన చేసి ఉండగా మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని మరి బర్నబాస్ అన్నకు అప్పచెప్తాం. ఏమన్నా ప్రకటనలు ఉంటే చేసి ముగిస్తారన్నా. వందనాలన్నా.